ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొద్దీ వారు పోట్లాడారు. ఎత్తులకి పై ఎత్తులు వేసి ఎదుట వాళ్ళని చిత్తు చేయాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలిసిపోయాడు. వంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. తాను నెగ్గడం మిటో కుదరదని తెలిసిన ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలో ఉన్న ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది కింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది క్రింద పడిపోతుంది. ఒక్కసారి కాదు, అనేకసార్లు అది కింద పడిపోయింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తన గూటికి చేరుకుంది. దాని పట్టుదల చూచిన రాజుకి జ్ఞానోదయమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యం సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పక శత్రువుని ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుని మళ్ళీ ఆ పెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకి తగిన శిక్షనిచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువుని మట్టి కల్పించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు. చిన్నరాజు విజేత అయ్యాడు.